అమ్మా నమస్తే, మీ పేరు? ఆదిలక్ష్మి అండి, మాచర్ల. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎర్రబాలెం. ఇంట్రెస్ట్ నారా లోకేష్ గారి చేతుల మీదకి ఇళ్ళ పట్టా అందుకున్నారా? అందుకున్నామండి. ఏమేమి ఇచ్చారు ఆయన ఇప్పుడు మీకు? మాకు బట్టలు ఇచ్చారు, భార్యాభర్తలకి పట్టా ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా అవి తీసుకొని మేము బయలుదేరామండి. సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఎర్రబాలెం 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామండి. మాకేమీ లేదు. ఈ రోజు మాకు చంద్రబాబు నాయుడు గారు కొడుకు గారు మాకు ఇచ్చారు. ఇవి చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మాకు అసలు ఏమీ ఇవ్వలేదండి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే ఇవన్నీ వచ్చినాయి. మగ్గాలు కానీ పెట్టుకున్నాం 4 సంవత్సరాలు అని పెట్టుకుంటేనండి ఒక్కటి కూడా మాకు రాల. ఏమి ఒక్క రూపాయి మాకు అందజేయలేదండి. కాకపోతే ఏంటంటే ఇక ఈ ప్రభుత్వం అనవసరం అనిపించింది మాకు. ఈయన మేము గెలిపించుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటమ్మా అసలు మీరు ఊహించారా? ఇండస్ట్రియల్ ఏరియాలో జీవిస్తూ ఉన్నారు, మరి అక్కడ ప్రాంతంలో మాకు శాశ్వతంగా ఇలాంటి ఇళ్ల పట్టా ఇస్తారని చెప్పి మీరు ఊహించారా ముందు? అసలు ఊహించుకున్నామండి. చంద్రబాబు నాయుడు కొడుకు వచ్చినాకే ఇస్తారని మేము ఊహించుకున్నాం. మాకు ఆయన వచ్చిన తర్వాతే నారా లోకేష్ గారు వచ్చినాకే మాకు ఇచ్చారు. అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి మీరు ఇదే ప్రాంతంలో జీవిస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడన్నా ఇళ్ల పట్టాల కోసం మీరు ప్రయత్నం చేశారా? అధికారుల దగ్గరికి వెళ్ళారు? ఇవ్వలేదు. చేసాం. ఏం చెప్పారు? ఇస్తాము టైం ఉంది ఇస్తాము అన్న మాటే కానీ ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు ఈయన గారు వచ్చి సంవత్సరం కాలేదు, మధ్యలో మాకు పట్టాలు ఇస్తామని చెప్పేశారు, ఇచ్చేశారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు అందించారు? అందించారండి. అందరికి అందినాయి. అందరికి వచ్చింది. మళ్ళీ గెలుస్తారండి. మేము గెలిపించుకుంటామండి. మాకు గెలవాలనే మాకు బాగా, మళ్ళీ ఆయనే మాకు రావాలి. మాకు సంతోషంగా ఉంది. ఆయన ఉండగా ఇంకెవరు వచ్చే పరిస్థితి లేదు. ఆయన ఉండగా ఎవరు వచ్చే పని లేదు. ఖచ్చితంగా చెబుతారు. లోకేష్ గారు ఇక్కడ కంటెస్ట్ చేసినంత కాలం ఎవరు గెలవరంటారు? ఎవరు గెలవరు అంతే. ఎందుకని అసలు? అప్పుడు ఆయన మంచి ఒక రకంగా మంచి పని చేస్తున్నాడు కనుక మేము మంచి పని చేస్తాం. అది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎర్రబాలెం కొండ ప్రాంతంలో నివసిస్తాం? కొండ ప్రభావంలో అసలు 55-50 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మాకు వచ్చిన తర్వాత ఇది పరిస్థితి మాత్రం చాలా సంతోషంగా ఉంది. అది గతంలో నాయకులు ఏం చెప్పేవారు? మీకు ఇళ్ల పట్టాలు ఇస్తాననేవారా? ఇళ్ళ పస్తాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేవాళ్ళు. చెప్పినా చేసిన లేదు. మేము కార్యకర్తలు అయింది కూడా, తెలుగుదేశం కార్యకర్తలు అయింది కూడా చాలా అనిష్టపడ్డాం. ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది. అది అమ్మ చెప్పండి, మీ పేరు? ఎర్రబాలెం మాది. అందుకున్నారు నారా లోకేష్ గారు చేతులు? అందుకున్నామండి. బాగా సంతోషంగా ఉందండి. మంచిగా ఇచ్చారు మాకు. పసుపు కుంకుమ గాజులు ఇద్దరికి బట్టలు పెట్టారు. బాగుందండి. అంటే ఊహించారా మీరు ఎంత తక్కువ కాలంలో మీకు ఇళ్ళ పట్టా ఇస్తారు? అనుకోలేదండి మేము. ఇంతలోకే అనుకోలేదు. మేము ఇంత తొందరగా పని అయిద్దని మేము అనుకోలేదండి. మేము సార్గా తొందరగా మాకు బట్టలు పెట్టి మంచి పని చేశారు. ఈ పట్టాలు మాకు తొందరగా వస్తాయని మేము ఎప్పుడు అనుకోలేదు. మేము మాకు బాగా చేశారు. చెప్పుకోవటానికి కూడా మాటలు కూడా రావట్లేదండి మాకు. అసలు అంత మంచి పని చేశారు మాకు. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చారు? అందరికి ఇచ్చారండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో? మేము వచ్చి 20 ఏళ్ళు అవుతుందండి. 20 ఏళ్ళు ఎక్కడ ఉంటున్నాం మేము. ఇప్పుడు నుంచి ఏమి లేవు. ఇప్పుడు మాకు కాలం నెరవేరింది. మాకు మార్పు కనిపిస్తుంది. మాకు బాగా ఒకరే మార్పు కనిపించిందండి. బాగుంది. చెప్పండి. ఓకే సార్, చాలు సార్, చాలు. ఇక చెప్పలేము సార్, మీకు ఆనందంతో చెప్పలేకపోతున్నాను. లోకేష్ గారి దగ్గర నుంచి ఇళ్ల పట్టా తీసుకుంటున్నప్పుడు ఆయన ఏం మాట్లాడారు మీతో? మంచిగా మాట్లాడారు సార్. ఏం వినిపించలేదు మాకు. మీకు ఆనందంలో లోకేష్ గారిని పట్టుకున్న ఆనందంలోనే ఉండం మేము. అంతే సార్. అసలు 40 సంవత్సరాలు సార్ ఇక్కడ టీడీపీ గెలవక ఇప్పుడు గెలిపించుకున్నాం. 40 సంవత్సరాల నుంచి టీడీపీ లేదు, ఇప్పుడు గెలిపించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. అసలు అంతా ఇంత కాదు, అసలు పండగ అంటే ఆయాలి కదా, ఇవాళే పండగ అనిపిస్తుంది మాకు. ఓకే సార్. సార్ మీరు అసలు ఇండస్ట్రియల్ ఏరియాలో, ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాలో శాశ్వత హక్కు కల్పిస్తూ మాకు ఇళ్ల పట్టా ఇస్తారని మీరు ఊహించలా. ఆయా లోకేష్ బాబు గారు చెప్పారు. బాగా మాకు ధైర్యం వచ్చింది. మా పక్కంటోళ్ళకి కూడా చెప్పి మనం ఈసారి లోకేష్ బాబు గారికి వేయాలి అని చెప్పి అందరం కలిసి ఓట్లు వేయించుకొని గెలిపించుకున్నాం సార్. అది ఏంటి సార్ అసలు మీరు నివసిస్తున్న ప్రాంతంలో ఇంకెంతమంది ఇలా ఇళ్ల పట్టాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు? వచ్చినాయి సార్, అందరికీ వచ్చినాయి. అందరికీ రాశారు. ఎవరికి లేదనుకున్న అందరికీ రాశారు. అందరికీ వచ్చినాయి. అందరికీ వచ్చేసినాయి. కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ఆన్లైన్ చేయటం లేట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఇస్తామన్నారు. అందరికీ వచ్చినాయి సార్. చాలా ఆనందంగా ఉంది సార్. అసలు 40 సంవత్సరాల నుంచి మీరు ఇదే ప్రాంతంలో అదే ఇంట్లో జీవిస్తానంటా ఉన్నారు కదా, అసలు అంతకు ముందు మీరు ఎవరైనా కలిసారా ఈ ఇళ్ల పట్టాల కోసం? వస్తారు సార్, వస్తానంటారు. ఏదో ఆ ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళు, ఇంకెవరో ఏం మాట్లాడరు, మనం పోయినా పట్టించుకోరు. కానీ లోకేష్ బాబు గారు అసలు ఉన్న కార్యకర్తలు కానీ చాలా బాగా ఇంటికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకొని
చేస్తున్నారు సార్. అంటే ఓన్లీ కార్యకర్తలనే పట్టించుకుంటున్నారా లేకపోతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు? ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. వాళ్ళు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు సార్, అందరికీ సమానంగా ఇచ్చారు. చాలా అసలు లోకేష్ బాబు గారికి చాలా ఇచ్చేయాలండి, చాలా గుడ్ న్యూస్ చెప్పాలి లోకేష్ బాబు గారికి. అది